తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చూపిస్తున్నాను చూడండి. చదువుతున్నాను. ఫస్ట్ 9వ వచనం చదువుతున్నాను, 10వ వచనం చదువుతాను చూడండి. 10వ వచనం, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళాను. దేమ అనేవాడు పౌలయ్య గారితో ఉండి అకస్మాత్తుగా విడిచి వెళ్ళిపోయాడు. చూడండి 14వ వచనం, అలెగ్జాంద్రు అని కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. ఈరోజు దైవజనుల్ని విడిచి వెళ్ళిపోయేవారు ఉన్నారు తెలుసా సంఘముల్లో. ఈరోజు దైవజనులకి సంఘానికి కీడు చేసేవారు ఉన్నారు తెలుసా నీకు. పౌలయ్య గారు చెబుతున్నారు, వీళ్ళ నిద్రలేని రాత్రులు మిగిలిచేస్తారు. దైవజనులకి బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక బురద జల్లేస్తారు. సేవని, సేవకుడిని, కుటుంబాన్ని, సంఘాన్ని బ్యాడ్ చేసేస్తారు. మేము బ్యాడ్ అని బయటికి వెళ్ళిపోమనరు, వాళ్ళు బ్యాడ్ అండి అంటారు. అయ్యో నిజమే, మా దైవజనులందరూ అపరిశుద్ధులమే. వెళ్ళిపోయిన మీరు చాలా పరిశుద్ధులు కదా. ఎందుకు సంఘాన్ని పాడు చేస్తున్నాం? ఒక్క వ్యక్తిని రక్షణలోకి నడిపించాలంటే ఎంత బాధ, ఎంత వేదన. పౌలయ్య గారు ఏం చేశాడయ్యా? అంత కీడు చేశావు అలెగ్జాంద్రు. చాలా బాధపడ్డాడండి పౌలయ్య గారు. అలెగ్జాంద్రుడి కంచరవాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియలు చెప్పిన ప్రభు అతనికి ప్రతిఫలం. నిజమే, ఒక్కరోజు సంఘాన్ని పాడు చేసిన వాళ్ళకి, సేవకుడి మీద వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళకి, తిరుగుబాటు చేసిన వాళ్ళకి ఒకరోజు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, తీర్పు తీరుస్తాడు. విడిచిపెట్టడండి దేవుడు, విడిచిపెట్టడు. ఇంకా చూద్దామా, గుండె పగిలిపోయే మాట 16వ వచనం చూడండి. లాస్ట్న చదువుతున్నాను 16వ వచనం, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షం నిలవలేదు. అయ్యో అందరూ నన్ను విడిచిపోయేరి. ఎంత బాధ అండి. ఇంత సేవ చేసిన దైవజనుడికి ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని చెరసాల శిక్షలు, నమ్మక ద్రోహాలు, కీడు. అందరూ విడిచి వెళ్ళిపోయారంట. ఆయన పక్షాన్ని ఎవ్వరూ నిలబడలేదంటే. ఈరోజు ఎంతోమంది దైవజనులు బాధపడుతున్నారు. ఎన్నో చోట్లకు వాక్యం చెప్తాకి వెళ్తుంటే మోసం చేశారయ్యా, విడిచి వెళ్ళిపోయారయ్యా, సంఘాన్ని పాడు చేశారయ్యా, గుండెల మీద తన్నేశారయ్యా, నిద్ర పట్టడం లేదయ్యా, మనశ్శాంతి లేదయ్యా, నమ్మనయ్యా, వాళ్ళనే ప్రేమించనయ్యా, వాళ్ళ స్నేహితులయ్యా, నా బంధువులయ్యా, నా బంధువుల కంటే ఎక్కువగా చూశానయ్యా అని బాధపడుతున్న దైవజనులు చాలామంది ఉన్నారు. పౌలయ్య గారు కూడా ఎంతోమందిని చేరదీశాడు, ఎంతోమందిని ప్రేమించాడు, ఎంతోమందికి తర్ఫీదు ఇచ్చాడు. కానీ ఈరోజు వాళ్ళందరూ గుండెల మీద తన్నేశారు. ఈ బాధలు నీకు తెలుసా సహోదరి, సహోదరుడా? సేవలో ఎన్ని సవాళ్ళు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఏం తెలుసండి. వేసుకున్న తెల్ల చొక్కా చూస్తున్నాం, లేదా కోటు చూస్తున్నాం, ఎక్కిన వాహనం చూస్తున్నావు, కానీ గుండె పొరల్లో ఉన్న కన్నీరు చూసి మాట్లాడు. వాళ్ళ ప్రయాణాల్లో నలిగిపోతున్న స్థితిని చూసి మాట్లాడు. వచ్చిన వ్యతిరేకతల గురించి ఏమైనా చేయగలవా నువ్వు? ఎన్నో చోట్ల స్థలాలు మందిరాలు కట్టకుండా ఆగిపోయినాయి, కట్టిన మందిరం తాళాలు వేసినవి ఉన్నాయి, ప్రార్థన పెట్టలేవు. అక్కడ ఏమైనా పోరాడగలవా? అక్కడేం చేయలేవు. ఉన్న సంఘాలను పాడు చేస్తాం. నీకేమైనా సామర్థ్యం ఉంటే అటువంటి దేవుని పనికి వెళ్ళి అవి తెరిపించే ప్రయత్నం, నిర్మించే ప్రయత్నం, సేవ చేసే ప్రయత్నం చేయి. చేసేవాళ్ళని బాధ పెట్టడం, చేసేవాళ్ళని వెనకలాగడం, చేసేవాళ్ళని నిందించడం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట నేను చూపిస్తున్నాను చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 27 నుంచి ప్రయాసతోను. నేను మరలా చెప్తున్నాను, సేవ అంటేనే ప్రయాస అండి, పోరాటమండి, చావండి. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఈరోజు ఎవరో
డబ్బున్న సేవకులు చెబుతున్నారు, కానుకలు ఇవ్వక్కర్లొద్దు, దశమ భాగాలు ఇవ్వక్కర్లొద్దు, ఏమి ఇవ్వక్కర్లొద్దు. వాడు ఆల్రెడీ ఏదో వ్యాపారాలు చేసుకుని, ఏదో ఉద్యోగాలు చేసుకుని కూడబెట్టేసి, తరతరాల నుంచి ఉన్న ఆస్తులు కూడబెట్టేసుకుని అండి ఈరోజు ఆడు సేవకు వచ్చి జనాల కోసం, సంఘాల్లో ఉన్న దోచేయడం కోసం చెప్పే బైబిల్కి వ్యతిరేకమైన మాటలు ఇవి. అన్నీ విడిచి ఏమీ లేకుండా జీరో కాడ స్టార్ట్ చేసి చెప్పు, కానుక ఇవ్వక్కర్లేదు, దశమ ఇవ్వక్కర్లేదు, స్థలం మేమే కొనుక్కుంటాం, మందిరం మేమే కట్టుకుంటాం, మీరు రండి అని చెప్పు. ఈరోజు ఎంతోమంది పాస్టర్లు పాపం కాలినడకతో సేవ ప్రారంభించి ఉపవాసాలు, కన్నీరు మోకాళ్ళ ప్రార్థనతో సంఘాన్ని కట్టుకొని ఏదో ఒక మందిరం కట్టుకుంటే అకస్మాత్తుగా కార్పొరేటర్ వచ్చేసి పెట్టేస్తే, లేదా డబ్బున్న వాళ్ళు వచ్చి పెట్టేస్తే, కొంతమంది కన్నీరు కారుస్తున్న దైవజనుల్ని, ఉపవాసాలు జాగారాలతో ఉన్న దైవజను విడిచిపెట్టి ఆడు చెబుతున్న మాయు మాటలకి, వెండిపోత మాటలకి వెళ్ళిపోతుంటే ఆ దైవజనులు ఎంత బాధపడిపోతున్నారో మీకు తెలుసా? ఈరోజు నిజమైన సేవకులకి కన్నీరే మిగిలిందండి. మాయ మాటలు చెప్పి పైకి మొబలైజేషన్ మాటలు చెప్తున్న వాడు నచ్చుతున్నారు. వాక్చాతుర్యముతో, కల్పన కథలతో చెప్పేవారి మాటలకి ఆకర్షితులైపోతున్నారు. ఉపవాసాలతో, మోకాళ్ళ ప్రార్థనలతో, జాగారాలతో నలిగిపోయి నిర్మించుకున్న సంఘాలు పాడైపోతే అర్థమవుతుందండి ఆ సేవకుడు బాధ. దోచుకునేవాడికి ఏం అర్థమవుతుంది? అటువంటి దోపిడీదారులకి కొమ్ము కాసేవాడికి ఏం అర్థమవుతుందండి దైవజనుడు బాధ, ఆవేదన. ఆడు డబ్బున్న వాళ్ళు, ఏళ్ళో డబ్బున్న వాళ్ళు, ఆళ్ళో బలం ఉన్న వాళ్ళు, ఏళ్ళో బలం ఉన్న వాళ్ళే. వీళ్ళకేం అర్థమవుద్దండి? ఒక సేవకుడు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే, ఎన్నిసార్లు ఉపవాసం ఉంటే, ఎన్ని జాగరణాలు చేస్తే, ఎన్నోసార్లు తిండి లేక ఏడుస్తూ ఉంటే, భార్య బిడ్డలకు మంచి వస్త్రం కొనలేక, మంచి ఆహారం పెట్టలేక, అద్దెలు కట్టలేక, ఎన్నో మాటలు పడి దేవుడు పాదాలు పట్టుకుని నిర్మించుకున్న మందిరాలు, సంఘాలు పాడైపోతుంటే ఆ దైవజనుడు ఏడుస్తూ ఉంటే ఆ కన్నీరు నీకు కనబడతలేదు. ఎవడో వచ్చి ఈరోజు గుంటనక్క, తోడేలు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు చెప్తున్న మాటలు ఈరోజు నీకు నచ్చుతున్నాయి. రేపొద్దున వాడు పరలోకం వెళ్ళరు, వాడిని వెంబడిస్తున్న మీరు పరలోకం వెళ్ళరు. రేపొద్దున క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ఆ నిజమైన దైవ సేవకుడు కన్నీరు లెక్క చూస్తుంది అంతాను. దేవుడు లెక్క అడుగుతాడు. ఈరోజు నోరుంది కాదని, స్నేహం ఉంది కాదని, బంధు బలగం ఉంది కాదని, గ్రూప్ ఉంది కాదని, రాజకీయ అండ ఉంది కాదని చెలరేగిపోతున్నావేమో. ఆ సేవకుడికి ఏ అండ లేదేమో, ఏ బలము లేదేమో, ఓటివాడు మట్టివాడు పేదవాడేమో, కానీ అతని పక్షాన దేవుడు ఉన్నాడు. ఒకరోజు క్రీస్తు న్యాయ పీఠం ముందు నిన్ను నిలబెడతాడు, తీర్పులోకి తెస్తాడు. ఆ తర్వాత నిత్య నరకాగ్ని గుండంలో నువ్వు కాలక తప్పదు. చూడండి, సేవలు ఎన్ని బాధలండి, జాగరణాలు, ఉపవాసాలు, కన్నీరు. అయ్యో ఇన్ని సంఘాలు కట్టినా పౌలు గారు చెప్తున్న మాట తెలుసా? ఆకలి దప్పులతో అన్నాడండి. అంటే ఎన్నోసార్లు తినడానికి ఏమి లేదు తెలుసా, తాగడానికి ఏమి లేదు తెలుసా, ఆహారం లేదు, నీళ్లు లేవు, ఆకలి దప్పులతో. ఇంత సేవ చేసిన పౌలయ్య గారికి ఎన్ని శ్రమలు, సేవా ప్రయాణములో పడుతున్న పాటలండి ఇవి. నిజమైన సేవకుడి జీవితం ఇలాగే ఉంటాయి. ఇంత సేవ చేసిన పౌలయ్య గారికి అన్నం లేదు, ఇంత సేవ చేస్తున్న అయ్య గారికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. కొన్ని సందర్భాల్లో ఆయన చెప్తున్న మాట నేను మరలా చదివినిపిస్తున్నాను. చూడండి 27వ వచనంలో, ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ. ఆకలి దప్పికలు ఉన్నాయి అతని సేవ జీవితంలో. ఈరోజు ఎంతోమంది నిజమైన సేవకుల జీవితంలో ఆకలి ఉంది, దప్పిక ఉంది, బాధ ఉంది, వేదన ఉంది. ఇంకా సొంత గృహాలు లేని దైవజనులు ఉన్నా తెలుసా మీకు? ఈ రోజుకి అద్దె గృహాల్లో ఉంటూ, అద్దెలలో బ్రతుకుతూ, ఎన్నో మాటలు పడుతూ, అనేక ఇల్లు మారుతూ నలిగిపోతున్న దైవజనులు తెలుసా నీకు? పిల్లల ఫీజులు కట్టుకోలేక గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నట్టు దైవజనులు ఉన్నారు తెలుసా? అంటే గవర్నమెంట్ స్కూల్ చదివి నేను తప్పు అంటలేదు కాదు, చెప్తున్నాను మీకు నేను ఆ మాట. పిల్లలకి కోరిన ఆహారం, కోరిన వస్త్రం ఇవ్వలేని దినస్థితులు ఉన్న దైవజనులు తెలుసా నీకు? ఇవన్నీ సేవలో సేవకుడు ఆవేదన బాధలండి. ఇవన్నీ చూడండి, అర్థం చేసుకోండి.
ఇంకెంతకాలం నిందిస్తావు, ఇంకెంతకాలం అవమానిస్తావు, ఇంకెంతకాలం బాధిస్తావు? వద్దు సోదరా, వద్దు సోదరి. ప్రేమించు, ఆదరించు, ధైర్యపరచు. చిన్న చిన్న గొడవలుంటే సమాధానపడు, క్షమించు. ఆలోచించు ఒక్కసారి. యేసయ్య అయితే క్షమిస్తాడా, ద్వేషిస్తాడా? ఆలోచించు ఒక్కసారి. ఇంకా సేవలు ఎటువంటి బాధలు ఉన్నాయంట చూడండి బిడ్డలారా. చలితోనూ దిగంబరత్వముతోనూ, అయ్య బాబోయ్ ఇది మరీ ఘోరం. దిగంబరులుగా నిలబెట్టబడిన రోజులున్నాయి, వస్త్రాలు లాగేసిన రోజులున్నాయి, సరైన వస్త్రం లేని రోజులున్నాయి పౌలయ్య గారి జీవితంలో. నిజమే, కొన్ని ఏరియాలో సేవకురాండ్రల్ని బట్టలు విప్పేసి ఊరేగించిన వీడియోలు ఎన్నో 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 బయటకు రిలీజ్ అయినాయి. వాళ్ళ పక్షాన్ని నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. మరలా దైవజనుడు ఆ సమాజంలో తిరగలదా? మరలా ఆ దైవజనుడు ఆ సంఘంలో వాక్యం చెప్పగలడా? దిగంబరులుగా ఊరంతా ఊరేగించిన తర్వాత మరలా ఆ పాస్టర్ అమ్మగారు సంఘంలో నిలబడితే ఆ ప్రజలు ఎలా చూస్తారు? వారిని బ్రతకగలరా? అర్థమవుతుందా ఈ వేదన? మీకు ఎందుకు అర్థమవుతుందిలేండి. మీకు ఏ నిందలు లేవు, ఏ అవమానాలు లేవు, ఏ దిగంబరుగా ఉండే పరిస్థితి లేదు. కానీ దిగంబరులు అయిపోతున్న సేవకులు ఉన్నారు, సేవకురాండ్రులు ఉన్నారు, బలవంతంగా వస్త్రాలు లాగేస్తున్న మతోన్మాదులు ఉన్నారు, భార్య మీద భర్తను పెట్టి, భర్త మీద భార్యను పెట్టి ఊరేగిస్తున్న వారు ఉన్నారు. కన్నీళ్ళు 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 కార్చుకుంటూ చావలేక బ్రతకలేక ఆ మతోన్మాదుల అపహాస్యపు ఊరేగింపులో తిరుగుతున్న వారు ఉన్నారు. కొడుతుంటే దెబ్బలు పడుతున్న వారు ఉన్నారు. ఏం తెలుసండి సేవ గురించి మీకు? సేవకుల కష్టాల గురించి. ఏదో ఒక కోణం చూసి స్టేజ్ ఉన్నప్పుడు గొప్పగా చూసి అదే అనుకుంటున్నాం. లేదు లేదు లేదు. దిగంబరులుగా మార్చబడుతున్న సేవకులు ఉన్నారు. పౌలయ్య గారి జీవితంలో కూడా చెప్తున్నాడు, దిగంబరత్వముతో ఉంటిని. కొన్ని ఏరియాలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. అంతే. ప్రార్థించండి ప్రియులారా. ఇటువంటి దుర్మార్గం నశించాలి, ఇటువంటి మతోన్మాదులు గద్దె దిగాలి. ప్రార్థించండి, ప్రేమించండి, సహకరించండి. చాలు ఏడిపించింది, చాలు గాయపరిచింది. మతోన్మాదులు ఏడిపించి, సంఘంలో వాళ్ళు ఏడిపించి, బయట వాళ్ళు ఏడిపించి, స్వజనులు ఏడిపించి, అన్యజనులు ఏడిపిస్తే ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి సేవకులు? ఎలా బ్రతకాలి సేవకులు? ఆలోచించేయండి. పౌలయ్య చెప్తున్నమాట, ఇంకా నువ్వు చెప్పవలసిన అనేకములు ఉన్నాయి. అంటే చెప్పినవి కొన్నే. ఇంకా ఈ సేవలో పోరాటాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, చెప్పుకోలేనివి ఎన్నో ఉన్నాయి. నిజమే, దైవజనులు అన్నీ బయటకు చెప్పుకోరు, అన్నీ చెప్పుకోలేరు. బయటకు చెప్పుకోలేనివి ఎన్నో ఉంటాయి. సంఘం పాడైపోద్దనో, సేవ పాడైపోద్దనో, లేదా విశ్వాసులు బలహీనమైపోతారనో ఎన్నో విషయాలు దైవజనుడు చెప్పుకోరు. మీకేం తెలుసండి బాధ? ఒంటరి అయిపోయి సేవ చేస్తున్న పాస్టర్లు ఉన్నారు, ఒంటరిగా మిగిలిపోయి సేవ చేస్తున్న పాస్టర్ గారులు ఉన్నారు. అటువంటి వారి మీద వేస్తున్న నిందలు ఎన్నో ఉన్నాయి తెలుసా మీకు? ఏం చెప్పుకుంటారు వాళ్ళు? దైవజనుడు కోల్పోయిన బాధే గుండెని తొలిచేస్తూ ఉంటే, అయినా కట్టిన సంఘం వదలలేక, పుట్టింటికి వెళ్ళలేక ఆ సంఘంలో పడి సేవ చేస్తుంటే ఆవిడ్ని కూడా ఎన్నో మాటలు అంటున్నవారు లేరంటారా ఈ సమాజంలో? అటువంటి వారి జీవితాలు నేను ఎన్నో చూశాను. అనేక స్థలాల్లో సువార్తకి వెళ్తున్నప్పుడు ఎంతోమంది జీవితాలు చూస్తుంటే కన్నీరు మున్నీరు అయిపోతుందండి, గుండె పగిలిపోతుందండి. ఇంకో మాట చదువుతున్నాను చూడండి బిడ్డలారా, 28వ వచనం, 2 కొరింథీ 11:28. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. అయ్యో, బయట పోరాటాలే కాదు, సంఘముల గురించిన చింత పౌలయ్య గారికి ఉంది. నేటి సేవకులకి కూడా సంఘాల గురించిన చింత ఉంది.
ఎందుకు ఇలాగ అయిపోయారు నా సంఘస్థులు, ఎందుకు ఇలా అయిపోయింది సేవ, ఎందుకు ఆ బిడ్డ అలా అయిపోయాడు, ఎందుకు ఈ బిడ్డ ఇలా అయిపోయింది, ఒకప్పుడు అలా ఉండేవారు ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయారు, సంఘం ఇలాగ ఎందుకు పాడైపోయింది, సేవ అలాగ ఎందుకు అయిపోయింది, ఆ బిడ్డ అలాగా మరలా ఎందుకు పాపంలోకి వెళ్ళిపోయింది, ఎందుకు పాపంలోకి వెళ్ళిపోయాడు, ఇటువంటి సంఘంలో జరుగుతున్న పరిస్థితుల గురించి చింత ఆ రోజు పౌలయ్య గారికే ఉంది, ఈరోజు ఎంతోమంది సేవకులకే ఉంది. సంఘాల గురించి ఆలోచించి తీవ్ర ఒత్తిడికి గురైపోతున్న సేవకురాండ్రులు ఎంతోమంది ఉన్నారు బిడ్డ. సంఘంలో ఉన్న విశ్వాసులారా, దేవుని పిల్లలారా, మిమ్మల్ని బట్టి దైవజనుడికి ఆదరణ కలగాలి, ఆనందము కలగాలి, ధైర్యము కలగాలి. మీరు కూడా బాధిస్తుంటే, మీరు కూడా ఏడిపిస్తుంటే, మీరు కూడా దుఃఖపరుస్తుంటే ఎలా బ్రతుకుతాడండి ఒక సేవకుడు, ఎలా సేవ చేస్తాడండి ఒక సేవకుడు. బైబిల్లో అంటాడు, ఫిలోమోను రాసిన పత్రికలో, నేను చూడండి ఒక మాట, ఒక మంచి మాట చెప్తున్నాను చూడండి. ఫిలోమోను రాసిన పత్రికలో 7వ వచనం, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. 20వ వచనం, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయం నాకు విశ్రాంతి కలగజేయము. ప్రియ దేవుని బిడ్డ, నీ వల్ల నీ దైవజనుడు హృదయం ఆనందముగా ఉండేలాగా చూసుకో, నీ వల్ల దైవజనుడికి విశ్రాంతి కలిగేలాగా చూసుకో, ఆదరణ కలిగేలాగా చూసుకో. కానీ ఏడిపించేవాడిగా నువ్వు ఉండకూడదు, బాధ పెట్టేవారిగా ఉండకూడదు. కానీ నీ వల్ల బాధపడుతూ సేవ చేస్తే అది నీకు ఆశీర్వాదం కాదని కూడా బైబిల్లో ఉంది. చూడండి బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాయచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సంఘ బిడ్డలను బట్టి ఆత్మీయ తండ్రికి, సంఘ కాపరికి, దైవజనుడికి దుఃఖం కలగకూడదండి, బాధ కలగకూడదండి, ఒత్తిడికి గురవ్వకూడదండి. ఈరోజు సంఘాల గురించి చింత ఆ రోజు పౌలుకే ఉంది, ఈరోజు సేవకులమైన మాకు ఉంది. ఆదరణ కలిగించవలసిన మీరు, ప్రేమ చూపించవలసిన మీరు, విశ్రాంతి కలగజేయవలసిన మీరు, ఆనందాన్ని ఇచ్చే బిడ్డలుగా ఉండవలసిన మీరే బాధ పెడుతుంటే, ఏడిపిస్తుంటే, నిందిస్తుంటే, అవమానిస్తుంటే, గాయపరుస్తుంటే, ఇలాంటి సమస్యలు పెడుతుంటే ఆ సేవకుడు ఇలా సంతోషంగా ఉండగలడు. ఆలోచన చేయండి. కొంతమంది ఉంటారు కానీ వారి హృదయములో సేవకుడికి చోటు ఉండదండి. పౌలయ్య గారు అంటారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం చూడండి, మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి, మేము ఎవరికిని అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు. ఇంత సేవ చేసిన పౌలయ్య గారు బాధ చూస్తుంటే గుండె పగిలిపోతలేదా? మీ హృదయంలో కాస్త చోటు ఇవ్వండి అమ్మా అంటున్నాడు. నిజమే, చాలామంది విశ్వాసుల హృదయంలో సొంత దైవజనుడికి చోటు ఉండదండి, వారి సంఘ కాపురికి చోటు ఉండదు, విలువ ఉండదు. టీవీల్లోనో, ఫేస్బుక్లోనో, యూట్యూబుల్లోనో, పెద్ద పెద్ద మందిరాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో సూటు బూట్లలో తలుకు బెలుకులతో కనబడుతున్న వారికి వారి హృదయంలో చోటు ఉంటుంది, వాక్చాతుర్యంతో మాట్లాడే వారికి చోటు ఉంటుంది. కానీ నీకోసం కన్నీరు కార్చి, నీకోసం ప్రార్థించి, నీ మేలు కోరి, నీకు పరిచర్య చేస్తూ నీకు అందుబాటులో ఉంటున్న నీ సేవకుడు పేదవాడనో, బలహీనుడనో, వికలాంగుడనో, లేకపోతే చదువులేనుడనో, లేకపోతే కళ్ళ ముందు అంతమాను కనపడుతున్నానో కొంతమందికి విలువ ఉండదు, వారి హృదయంలో చోటు ఉండదు. పౌలయ్య గారు అంటాడు, మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి అంటున్నాడు, మీ హృదయంలో చేర్చుకోండి అంటున్నాడు. బిడ్డలారా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఉపదేశకులు అనేక మంది ఉండొచ్చు,
కానీ తండ్రి ఒక్కడే. మీ తండ్రికి, మీ ఆత్మీయ తండ్రికి, మీ దైవజనుడికి మీ హృదయంలో చోటు ఉందా? మీ మనస్సులో స్థానం ఉందా? మీ ఇంటిలో చోటు ఉందా? బాధ పెడుతున్నావేమో సోదరి, సహోదరుడా. దైవజనుని ఎప్పుడైనా ప్రేమించావా? చేరదీసావా? ఆదరించావా? సహకరించావా? ఉపచర్య చేసావా? పరిచర్య చేసావా? మేమున్నామండి మీకనే భరోసా ఇచ్చావా? ధైర్యం ఇచ్చావా? అవసరాల్లో నీ వంతు సహాయం చేసావా? ఆలోచన చేసేయి. ఆలోచన చేయండి ఒక్కసారి. ఇంత సేవ చేసిన పౌలయ్య గారు పడుతున్న మాట ఏంటంటే, మీ హృదయముల్లో మమ్మల్ని చేర్చుకోండి. మేము ఎవరికి అన్యాయం చేయలేదే, మేము ఎవరిని మోసము చేయలేదే, మీ హృదయంలో మమ్మల్ని చేర్చుకోండి. బతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి? ఈరోజు అనేక మంది సేవకుల పరిస్థితి ఇదే. విశ్వాసులను బతిమాలుకోవాల్సి వస్తుంది. అమ్మ ప్రార్థన మానకండి, అమ్మ ప్రార్థన మానకండి అయ్యగారు, మీరు అడిగినట్టే చేస్తాము, మీరు పాట అంటే పాటిస్తాం, ప్రార్థన అంటే పాటిస్తాం, మీరు ఎలాగంటే అలాగే చేద్దాం, సంఘానికి వచ్చేయండి, మీరు ఎలాగంటే అలాగే ఉందాం, అలాగే చేద్దాం, అలాగే ఉందాం, అలాగే ఉంటాం అని ఈరోజు ఎంతోమంది దైవజనులు విశ్వాసుల్ని బ్రతిమాలుకోవాల్సిన పని వచ్చింది. ఆ రోజు పౌలయ్య గారికి తప్పలేదు, ఈరోజు అనేక మంది సేవకులకి తప్పుతలేదు. ఇది నీకు మంచిది కాదు, ఇది నీకు క్షేమము కాదు, ఇది నీకు ఆశీర్వాదము కాదు. దైవజనుడు ఎక్కుతున్న వాహనము, కడుతున్న బట్టే చూస్తున్నావు కానీ ఆ షట్ట వెనకాల, ఆ బటన్ల వెనకాల, ఆ గుండె వెనకాల, గుండెల్లో ఉన్న గాయాలు చూడు, ఆవేదన చూడు. ఆయన మనస్సులో తొంగి చూసి ఆయన బాధ అర్థం చేసి ఆయన కోసం ప్రార్థించు, ఆ దైవజనుడి కోసం ప్రార్థించు, ఆ సేవలో సహకరించు, ఆ పరిచర్యలో నీ వంతు సహాయం చేయి. కానీ ఈరోజు చాలామంది విశ్వాసులకు భయపడి కొంతమంది దైవజనులు ఓ మంచి గృహంలో ఉండలేకపోతున్నారు, కొంతమంది దైవజనులు కారు కొనుక్కోలేకపోతున్నారు, కొంతమంది దైవజనులు ఒకడు కొనుక్కున్న బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇది తెలిసిన కాడి నుంచి ఇంకో రకంగా ఉంటుందని. మాకు తెలుసు అటువంటి సాక్ష్యాలు. కారు కొనుక్కుని ఎక్కడో పెట్టి అక్కడి నుంచి బైక్ వేసి ఇంటికి వస్తున్న పాస్టర్ గారులు తెలుసు. ఎందుకయ్యా అంటే ఈ బండి కొనుక్కున్నప్పుడే చాలామంది సంఘంలో ఏడ్చేశారండి బాబు, అసూయ పడిపోయారు, మానేశారు. ఇప్పుడు కారు కొనుక్కోవడం తెలిస్తే సంఘమే పాడైపోద్ది, వెళ్ళిపోతారని చెప్పి వేరే ఒక ఊరిలో కారు ఎట్టుకొని అక్కడి నుంచి బైక్ వేసుకొస్తున్న పాస్టర్లు నేను చూశాను. కొన్ని కొనుక్కొని అవి బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొంతమంది విశ్వాసులు అసూయపరులు ఉన్నారని. అందరని నేను అంటలేదు, కొందరని నేను అంటున్నాను. ఆ పాయింట్ పట్టుకోండి. మీలో మంచోళ్ళు అనేక మంది ఉన్నారు, వారవలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. దైవజనుడు బాగుంటే వార్చలేవు, సాటి విశ్వాసి బాగుంటే వార్చలేవు, నీ సహోదరుడు బాగుంటే వార్చలేవు. ఇదేనా నీ క్రీస్తు ప్రేమ? ఇదేనా క్రీస్తుని ధరించుకోవడం అంటే? ఆలోచన చేయి బిడ్డ, ఆలోచన చేయి ఒక్కసారి. ఈరోజు సేవకుల జీవితాలు కన్నీటి లోయలుగా మారిపోయినాయి. గుండె పగిలి బలవంతంగా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామని బలవంతంగా చావలేక జీవోత్సవాలుగా బ్రతుకుతూ ఏడుస్తూ ప్రతిరోజు బాధపడుతూనే సేవ చేస్తున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు. మీరు బలవంతంగా చచ్చిపోయినా పర్లేదు, మీకు నేను పరలోకం ఇస్తానని ప్రభు ఒక్కసారి చెబితే చాలామంది సేవకులు ఈ ఒత్తిళ్లు భరించలేక బలవంతంగా చచ్చిపోతారు. తెలుసా బిడ్డలారా? అంత భారము, అంత గుండె బద్దలైపోయే వేదనలు దైవజనుల జీవితాల్లో ఉన్నాయి, దైవజనురాండ్రుల జీవితాల్లో ఉన్నాయి, వారి కుటుంబాల్లో ఉన్నాయి, సంఘ పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడైనా విశాల హృదయముతో, మంచి మనస్సాక్షితో, ప్రేమతో నిండిన మనస్సుతో, క్రీస్తు మనస్సుతో ఆలోచించు. దైవజనులు మంచి గృహాల్లో ఉండొద్దా? మంచి వస్త్రాలు కట్టుకోవద్దా? మంచి వాహనము కొనుక్కోవద్దా? యాండి సంఘాలు అభివృద్ధి చెందకూడదా? సేవలో నీ దైవజనుడు బలంగా వాడబడకూడదా?
వారి బిడ్డలు బాగోకూడదా? ఒక్కసారి ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో మంచి మనస్సు కలిగి ఉండు. దేవుని విషయంలో నీ వంతు సహాయం అందించు. నీ గుప్పులు విప్పు. గలతీ 6:6 మాట చదివేసి మనం మూసేద్దాం బైబిల్. చూడండి బిడ్డలారా, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనేసా, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెనో. దేవుని మందిరములో నీ దైవజనుడి చేత ఉపదేశాన్ని పొందుకుంటున్న నీవు ఇదిగో నీ మంచి పదార్థముల్లో నీ దైవజనుడికి భాగమిమ్మని దేవుడు చెబుతుంటే ఇవ్వడానికి ఏడుస్తావు, ఎవరైనా ఇస్తే ఏడుస్తావు, నీ దైవజనుడు అభివృద్ధి అయితే ఏడుస్తావు. ఇదేమి కర్మ? దేవుడేమో ఉపదేశించే దైవజనుడికి నువ్వే భాగం ఇవ్వని చెప్తున్నాడు. కొంతమంది ఉంటారండి, ఎవ్వరు ఇచ్చేవారిని ఇవ్వనివ్వరు, చెయ్యరు చేసేవారిని చెయ్యనివ్వరు, పెట్టరు పెట్టేవారిని పెట్టనివ్వరు, ప్రార్థించరు ప్రార్థన చేసేవారిని చేయనివ్వరు, వీళ్ళు రారు వచ్చేవారిని రానివ్వరు. దేవుడు చూడ్డంటారా ఇవన్నీ? ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఉంది, తెలుసుకో. దైవజనుడా, మీకు మంచి మాట చెప్పమంటారా? ఈ లోకంలో నీ స్వజలు నిన్ను విడిచిన, నీ బంధువులే నిన్ను విడిచిన, నీ స్నేహితులే నిన్ను విడిచిన, నీవు ఉపకారం చేస్తే ఉపకారం పొందుకున్న వాళ్ళే నీకు అపకారం చేసిన, నీవు మేలు చేస్తే కీడు చేసిన వారి నుండి బాధపడుతున్నా, 1 కోటి రూపాయల మాట నీకు అక్కడ బైబిల్లో చూపించి నేను ముగిస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఈ లోకంలో మనుషులు నీకు నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు, కానీ నిన్ను పిలిచిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ప్రకటిస్తున్న దేవుడు, మనం ప్రకటిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన విడిచిపెట్టడు, నిన్ను విడిచిపెట్టడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు, నీ బిడ్డలని నీ సంతానాన్ని భిక్షమెత్తనివ్వడు. ఈ శ్రమలన్నీ ఒకరోజు నీకు మహిమనివ్వడం కోసమే. ఈ కష్టాలు, ఈ పోరాటాలు ఇవన్నీ కూడా ఒకరోజు నీకు జీవ కిరీటం, మహిమ కిరీటం, వాడబారని కిరీటం ఇవ్వడం కోసమే. దేవుడిచ్చే ఆ మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కాదని గుర్తిరిగి ధైర్యం తెచ్చుకొని విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మీ ముందున్న పందెము రంగంలో ఓపికతో పరిగెట్టండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం ప్రకటిస్తున్న దేవుడు, మనం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా మీకు తోడై ఉంటాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సేవని, మీ పరిచయాన్ని దీవిస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. పరలోక రాజ్యంలో ఒక మహిమ గల స్థానం మిమ్మల్ని కూర్చుండబెడతాడు. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఎన్నో విలువైన మాటలు మాట్లాడవు తండ్రి. ప్రతి మాట ప్రతి గుండెను దర్శించాలయ్యా. గుండె చెదిరిన వారిని బాగు చేయండి. గుండె పగిలి కన్నీటితో ఉన్నవారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి అయ్యా. వ్యతిరేక భావనను వారి మనసులు మార్చండి నాయన. దైవజనులను ఆదరించండి, దైవజనులను బలపరచండి, సంఘాలని సేవని దీవించండి తండ్రి. సంఘాలకి, సేవకులకి, దైవజనులకి, క్రైస్తవునికి వ్యతిరేకంగా రూపొందిస్తున్న చట్టాలు, శాస్త్రాలు, ఆయుధాలు లయపరచండి ప్రభువా. నీ బిడ్డల పక్షాన నీవే యుద్ధము చేయండి. నీకు విరోధంగా రూపింపడిన ఈ ఆయుధం వర్ధిల్లదన్నావు తండ్రి. శత్రుక్రియ లయపరచండి. సాతాను రాజ్యాన్ని కోల్చని రాజ్యాన్ని విస్తరింపచేయమని, నీ పాత్రగా మమ్మల్ని ఇంకా బలముగా వాడుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.